మీరందరూ కూడా తొందరగా ఈ యొక్క సమావేశ స్థలం లోపలికి రావాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. హలో హలో. భారత్ మాతా కీ జై. ఇది కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా, ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరు దండా. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. ఇది కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా, ఇది కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా, ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరు దండా, ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరు దండా, ఇది కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా, ఇది కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా, ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరు దండా, ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరు దండా. నీడలేకపాయ కలగ చెంది కొడుకు కళ్ళు పుస్తా ఉంటే ఎదిగిన బిడ్డలు నేల రాలుతుంటే, తెలంగాణ వచ్చి ఏళ్ళు దాటుతున్న కొలువురా కానివ నీడలేకపాయ కలగ చెంది కొడుకు కళ్ళు ముస్తా ఉంటే ఎదిగిన బిడ్డలు నేల రాలుతుంటే, ఎదిగిన బిడ్డలు నేల రాలుతుంటే, ఎదిగిన బిడ్డలు నేల రాలుతుంటే, గుండెల ధైర్యం నింపిన జెండా లాటితో లడాయి చేసిన జెండా, గుండెల ధైర్యం నింపిన జెండా లాటితో లడాయి చేసిన జెండా, ఇది కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా, ఇది కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా, ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరు దండా, ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరు దండా. తరలిస్తూ ఉంటే లారీల కింద ప్రాణాలు పోతుంటే ఎంతకాలం అని ఎదిరించినందుకు వేరల దళితుల చిత్రం చెరుపెట్టే, అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉంటే లారీల కింద ప్రాణాలు పోతుంటే ఎంతకాలం అని ఎదిరించినందుకు వేరల దళితుల చిత్రం చెరుపెట్టే, వేరల దళితుల చిత్రం చెరుపెట్టే, వేరల దళితుల చిత్రం చెరుపెట్టే, దళితుల కండగా నిలబడ్డ జెండా డప్పు దరువై మోగిన జెండా, దళితుల కండగా నిలబడ్డ జెండా డప్పు దరువై మోగిన జెండా, ఇది కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా, ఇది కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా, ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరు దండా, బీజేపీ జెండా ఉద్యమాల పోరు దండా. కళాకారులు ఒక నిమిషం, కళాకారులు ఒక్కరికి ఆగవలసిందిగా కోరుతున్నాను. ఎంట్రన్స్ దగ్గర ఉన్న మన కార్యకర్తలందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. కొద్దిసేపట్లో సభ ప్రారంభమవుతుంది. ఇప్పటికే మన ప్రియతమ నాయకులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ ఎంపీ గారు శ్రీ డాక్టర్ లక్ష్మణ్ గారు వచ్చి ఉన్నారు. మరికొద్ది సమయంలో మన ముఖ్య అతిథులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే వెనకాల ఉన్న చైర్లో ఉన్న వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. మన నాయకులు ఉప్పల్ నాయకులు రామ్ ప్రదీప్ గారు, మన వాళ్ళు ఎవరైనా ఒకసారి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని ముందుకు పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.
మన కంటోన్మెంట్ డివిజన్ అధ్యక్షులు మీరు ఎంత ర్యాలీ లెక్క రావద్దు, డైరెక్ట్ వచ్చేయండి. అక్కడ పికెట్ నుంచి వచ్చిన మహిళలందరూ కూడా ముందుకు రావాల్సింది కోరుతున్నాం. పికెట్ ఇంకా సిక్ విలేజ్ స్వరూపక్క టీం అందరూ కూడా ముందుకు రాండమ్మా. మీరు ఎవరి కోసం ఆగదు, ముందుకు వచ్చేసేయండి. రాజిరెడ్డి గారు వాళ్ళందరినీ కూడా ఈ యొక్క దీంట్లో ఈ ముందు బ్యారక్లను ఫిలప్ చేయగలిసిందిగా కోరుతా ఉన్నాం. రామ్ ప్రదీప్ గారితో పాటు మీరు కూడా కొంచెం అది సాయం చేయండి. గేట్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఒకసారి గమనించాలి. చాలామంది అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ఈ ముందున్నటువంటి చైర్స్కి పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా అక్కడ గుంపులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఇంకా చాలామంది ఇప్పుడే వెహికల్స్ అన్నీ కూడా చేరినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి వారందరూ వచ్చే లోపల మీరు అక్కడి నుంచి వారికి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క ముందు చైర్లలో వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. వేదికకు ఎడమ వైపున ఉన్నటువంటి చైర్స్లో, అదేవిధంగా కుడి పక్క నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడనే కుడి పక్కన ఉన్నటువంటి చైర్స్ లోపల వారందరూ కూడా ఆసీనులు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మెయిన్ గేట్ దగ్గర అక్కడ నిలబడ్డటువంటి మహిళా సోదరిమణులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. సమావేశం ప్రారంభమవుతుంది. పెద్దలు, మనకు రావాల్సిన అతిథులందరూ కూడా వచ్చి ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా మీరందరూ కూడా వెంటనే తొందరగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వెనకాల కూర్చున్న మన కార్యకర్తలు పోలీసులు తీసుకున్నాను. హలో అందరికీ నమస్కారం. ఇవాళ మన మల్కాయిరి పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి సంబంధించిన పెరేడ్ గ్రౌండ్స్లో పార్లమెంట్కి సంబంధించిన బహిరంగ సభ జరగబోతుంది. దాని ముఖ్య అతిథిగా మన గృహమంత్రి శ్రీ అమిత్ షా గారు వచ్చేస్తున్నారు. ఇంకా కొద్ది నిమిషాల్లో అమిత్ షా గారు ఇక్కడ చేరుకుంటారు. మన ప్రియతమ నాయకులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ ఎంపీ శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ గారు వచ్చి ఉన్నారు. మన ఎలక్షన్ ఇన్ఛార్జ్ రామచంద్రరావు గారు, రాష్ట్ర బీజేపీ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు గారు, ఎక్స్ఎమ్మెల్యే ప్రభాకర్ గారు వారందరూ వచ్చి ఉన్నారు. కావున అందరూ కూడా ఎవరైతే ఎంట్రన్స్ దగ్గర ఉన్నారో, బయట రోడ్డు మీద ఉన్నారో అందరూ లోపల రావాల్సిందిగా కోరుతున్నాము. ఆల్రెడీ ముఖ్య అతిథులు తప్ప మిగతా అందరు అతిథులు కూడా వచ్చి ఉన్నారు. ఈ బహిరంగ సభకు
ముఖ్య అతిథిగా వచ్చేస్తున్న అమిత్ షా గారు కొద్ది నిమిషాల్లో రాబోతున్నారు. ఇప్పటికే ఇక్కడ చేరుకున్న కార్యకర్తలకి, మన బీజేపీ నాయకులకి, కార్యకర్తలందరికీ స్వాగతం, సుస్వాగతం. వేదిక మీద మన ఎక్స్ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ రామచంద్రరావు గారు, మన పార్లమెంట్ ప్రభారి గౌలి మధుసూదన్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే ఎన్వైఎస్ఎస్ ప్రభాకర్ గారు, కంటోన్మెంట్ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గారు, మరి అర్బన్ కన్వీనర్ మల్లారెడ్డి గారు, సామా రంగారెడ్డి గారు, రంగారెడ్డి అర్బన్ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, మేడ్చల్ రూరల్ అధ్యక్షులు కొల్లి మాధవ్ గారు, స్టేట్ సెక్రటరీ బీజేపీ జయశ్రీ గారు, శిల్పారెడ్డి గారు, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు, సుదర్శన్ రెడ్డి గారు, రామకృష్ణ కంటోన్మెంట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ గారు, మల్కా కొమరయ్య గారు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సుధాకర్ గాండే గారు, నందా రెడ్డి గారు, తాడూరి శ్రీనివాస్ గారు, గడ్డం సాయి గారు, సురేందర్ రెడ్డి గారు, నాగారం చైర్మన్ చంద్రారెడ్డి గారు, కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి గారు, నవజీవన్ రెడ్డి గారు, మౌలాలి కార్పొరేటర్ సునీతా యాదవ్, శ్రీమతి సునీతా యాదవ్ గారు, శ్రవణ్ గారు, మల్కాయిరి కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి గారు, కార్పొరేటర్ లచ్చిరెడ్డి గారు, కార్పొరేటర్ పవన్ కుమార్ గారు, కార్పొరేటర్ నరసింహ గుప్తా గారు, కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు, కార్పొరేటర్ అరుణ యాదవ్ గారు, కార్పొరేటర్ బండారు శ్రీవాణి గారు, రామాంతపూర్ కార్పొరేటర్ గారు, చేతన హరీష్ గారు, అప్సిగూడ కార్పొరేటర్ గారు, రాజ్యలక్ష్మి గారు, వినాయక్ నగర్ కార్పొరేటర్ గారు, కొంతం దీపిక గారు, మోండా డివిజన్ కార్పొరేటర్ గారు, మహేందర్ గారు, మూసాపేట్ కార్పొరేటర్ గారు, తారా గారు, కార్పొరేటర్ గారు, శేషగిరిరావు గారు, ఈ మధ్యనే జాయిన్ అయ్యారు, కార్పొరేటర్ గారు, క్షమిత గారు, శ్రీమతి జమున గారు, పవన్ కుమార్ రెడ్డి బోడుపల్ కార్పొరేటర్ గారు ఇచ్చేసి వేదికమే ఉన్నారు. కావున కొద్ది క్షణాల్లో మన ముఖ్య అతిథి శ్రీ అమిత్ షా గారు మరియు మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారు, మన సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మరి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు. కావున అందరూ కూడా వచ్చి కుర్చీలో కూర్చోసిందిగా కోరుతున్నాను. సభను మల్కాయిరి పార్లమెంట్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ మరియు ఎక్స్ఎమ్మెల్సీ గారి రామచంద్రరావు గారిని అధ్యక్షించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. ఇంకా జనం అందరూ కూడా వస్తా ఉన్నారు. మధ్యాహ్న పోలీసు వాళ్ళు ఆపుతా ఉంటే కొద్దిగా ఆలస్యమైంది. వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి కళాకారులు ఒక పాట ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. హలో 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 భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి, జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఈశ్వర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఈటల రాజేంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై ఈటల, జై ఈటల, జై ఈటల. గౌరవ పెద్దలు, రాజ్యసభ సభ్యులు, జాతీయ ఓబీసీ నాయకులైనటువంటి పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు, మరి వేదిక మీద ఆశీర్లైనటువంటి ఇతర గౌరవ పెద్దలందరికీ, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదర సోదరిమణులకి, పుర ప్రముఖులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికి కూడా వందనాలు, అభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మనందరి యొక్క అభిమాన నాయకుడు, మాజీ మంత్రి, పేదల పెన్నిధి ఈటల రాజేంద్ర గారిని బీజేపీ కమలం పువ్వు చేతపట్టి ఈ మల్కాజ్గిరి పుర వీధుల్లో తిరుగుతున్నటువంటి విషయం మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఏ వాడకెళ్ళినా, ఏ బస్తీకి వెళ్ళినా, ఏ తల్లిని అడిగినా, ఏ చెల్లిని అడిగినా ఈ పూట అందరి నోట ఒకే మాట, అది ఆటైనా పాటైనా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క గెలుపు బాటలో మన మల్కాజ్గిరి నుంచి రాజేంద్ర గారిని గెలిపిస్తామని చెప్పని ప్రతి ఒక్కరు కూడా చూపిస్తున్నటువంటి ఒక అభిమానాన్ని
మనం ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఒకే ఒక విషయం ఆలోచించండి. ఈ భారతదేశం అంతా కూడా కరోనా కష్టకాలంలో అతలాకుతలమయ్యి ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని అనేక రకాలుగా భయభ్రాంతులు అవుతున్నటువంటి ఒక సందర్భంలో ముందు చూపు కలిగినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అగ్ర రాజ్యాలుగా ఉన్నటువంటి చైనా, రష్యా, అమెరికా, జపాన్ చైనా లాంటి దేశాలు కూడా కరోనా వ్యాక్సిన్ ని కనుగొనలేకపోయాయి. కానీ మన భారత ప్రధాని యొక్క ముందు చూపుతోన జరిగినటువంటి సంఘటనని గుర్తుపెట్టుకొని ఈ 130 కోట్ల ప్రజానికాన్ని కాపాడాలన్నటువంటి ఆలోచనతో సిసిఎంబి యొక్క సహకారంతో కేంద్రం యొక్క నిధులతో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే వ్యాక్సిన్ ని కనుగొన్నటువంటి దేశం భారతదేశం అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. కేవలం వ్యాక్సిన్ ని కనుగొనడమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ప్రజానికానికి మొదటి డోసు, రెండో డోసు, బూస్టర్ డోసు కూడా ఉచితంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భారత ప్రభుత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ద్వారానే సాధ్యమైందని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. పోలీసులు జర సహకరించాలి. వేలాది మంది ఈ ప్రాంగణం బయట నిరీక్షిస్తా ఉన్నారు. మీరు చెకింగ్ పేరిట మరి వాళ్ళని అనేక రకాలుగా మరి ఆటంకాలు కలిగిస్తున్నట్టుగా మాకు ఫోన్ల ద్వారా తెలియజేస్తా ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా సహకరించి భారీ ర్యాలీలో మన ఈటల రాజేంద్ర గారు కూడా సభ ప్రాంగణానికి విచ్చేయబోతున్నటువంటి ఒక తరుణంలో ఒకే ఒక విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మరి ఆ కరోనా కష్టకాలం నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మళ్ళీ 5 సంవత్సరాలు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సాధారణ సామాన్య పౌరులకి తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి బీద ప్రజానికానికి ఉచితంగా బియ్యము లేదా గోధుమలు అందిస్తున్నటువంటి చరిత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చినటువంటి తర్వాత ఏ ప్రధానమంత్రికైనా దక్కిందంటే అది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అని చెప్పని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆ కరోనా కష్టకాలంలోనే తండ్రి చనిపోతే కొడుకు చావుకు పోలా, భర్త చనిపోతే భార్య చావుకు పోలా, మరి అనేక రకాలుగా జరిగినటువంటి సందర్భాల్లో ఒక వైద్య శాఖ మంత్రిగా, జనంలో పిలిస్తే పలికే నాయకుడిగా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను ఉన్నానని చాటేటువంటి ఒక వ్యక్తిగా అప్పటి వైద్య శాఖ మంత్రి అయినటువంటి ఈటల రాజేంద్ర గారు మరి ఆసుపత్రికి వెళ్ళని రోజు లేదు, కరోనా పేషెంట్ ని చూడనటువంటి సందర్భం లేదు. ఆ యొక్క కరోనా వారియర్స్ వెంట ఉంటూ మరి బాసటగా నిలిచినటువంటి వ్యక్తి ఈరోజు మనం మల్కాజ్గిరి యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. అంతేకాదు మిత్రులారా, ఈరోజు చూడండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు, బీఆర్ఎస్ యొక్క అభ్యర్థి ఉన్నారు. ఒకరికైతే ఇంకా ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం యొక్క ఎల్లలు కూడా తెలియనటువంటి వ్యక్తులు ఈరోజు పార్లమెంట్ కు పోటీ చేస్తా ఉన్నారు. ఇంకొకరిని చూస్తే అసలు ఎక్కడ ఎవరు ఉంటారో కూడా తెలియని వ్యక్తి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఇప్పటికే పడిపోయిన పార్టీ బీఆర్ఎస్ మరి ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పారిపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంకొక విషయం తెలియజేస్తాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పార్లమెంటుకే లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు. మరి లోక్సభ సభ్యుడిగా ఉండి మరి 5 సంవత్సరాల కాలంలో కనీసం ఎంపీ ల్యాడ్స్ ను కూడా ఖర్చు పెట్టలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి అన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. కనీసం పట్టుమని ఈ 5 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 10 రోజులు కూడా ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఉప్పల్ గాని, మల్కాజ్గిరి గాని, ఎల్బీ నగర్ గాని, కుత్బుల్లాపూర్ గాని, కంటోన్మెంట్ గాని, కూకట్పల్లి గాని, మేడ్చల్ గాని తిరిగినటువంటి వ్యక్తి, రానటువంటి వ్యక్తి, అభివృద్ధిలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తి, ఆయన ప్రతినిధి అని చెప్పని ఈ రోజు వస్తే ఈ ప్రజానికమే బుద్ధి చెప్తుంది, తరిమి కొడుతుంది అని చెప్పని
నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఇంకొక విషయం చెప్తాను. ఈరోజు రేవంత్ రెడ్డి నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి రకరకాల విషయాల మీద మరి అనేక రకాలైనటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తా ఉన్నాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నువ్వే బెయిల్ మీద ఉన్నావు, నువ్వే జైలుకి వెళ్ళి వచ్చావు. ఆ బెయిల్ మీద ఉండి పర్సనల్ బాండ్ మీద విడుదలైనటువంటి ఓ రేవంత్ రెడ్డి గారు, నువ్వేంది ప్రజానికానికి గ్యారంటీ ఇచ్చేదని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు రాహుల్ గాంధీ బెయిల్ మీదనే ఉన్నాడు, సోనియా గాంధీ బెయిల్ మీదనే ఉంది, ఈ రేవంత్ రెడ్డి బెయిల్ మీదనే ఉన్నాడు. మరి మద్యం యొక్క అమ్మకాల్లో కూరుకుపోయినటువంటి కవితమ్మ కూడా జైల్లోనే ఉంది. ఈ జైల్లో ఉన్న వాళ్ళు, ఈ బెయిల్ మీద ఉన్న వాళ్ళు, వ్యక్తిగత పూచికత మీద బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఈ దేశంలో INDIA అని చెప్పని కూటమి పెట్టుకొని వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగితే ఇచ్చేది ఎవరని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా. విశ్వసనీయత లేనటువంటి నాయకులు ఈ కాంగ్రెస్ పార్టీ, వారికి సంబంధించినటువంటి ఒక నాయకులు. అంతేకాదు ఈరోజు ఆలోచించాలి, ఈ యొక్క ఎన్నిక ఇప్పటికే నిర్ణయమైంది. ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పని, అబ్ కి బార్ 400 బార్ అని చెప్పని నిర్ణయమైంది. అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రీజన్, రిలీజియన్, ఇండియా ఇస్ వన్, విల్ బి వన్, షెల్ బి వన్ అని చాటి చెప్తున్నటువంటి భారత ప్రజానీకం అంతా కూడా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీగా మరొకసారి చూడాలని, గెలవాలని, రావాలని భావిస్తున్నటువంటి ఒక తరుణంలో ఈ దేశం యొక్క సమైక్యతకి, సమగ్రతలకి భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు, శక్తులు, సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండి ఈ INDI కూటమిని, ఆ రాహుల్ గాంధీని పారద్రోలాలి, తరిమి కొట్టాలి, మరొకసారి మోడీ ప్రభుత్వాన్ని ఈ దేశంలో తీసుకురావాలని చెప్పని నేను ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, ఈ యొక్క నూతనంగా ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో, మన లక్ష్మణ్ గారి యొక్క సహకారంతో, మన కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో, బండి సంజయ్ గారి యొక్క మరి యొక్క మార్గదర్శకంలో ఇప్పుడే మన వద్దకు, మన మధ్యలో ప్రజల హృదయ సామ్రాట్, బలైన వర్గాల యొక్క ఆశాజ్యోతి, మన మల్కాజ్గిరి, మన పార్లమెంట్, మన అభ్యర్థి అయినటువంటి ఈటల రాజేంద్ర గారు విచ్చేశారు. వారిని వేదిక మీద ఆశీనులు కావాలని చెప్పని కోరుతూ కేంద్ర ప్రభుత్వం 9 లక్షల కోట్ల రూపాయల యొక్క నిధుల్ని మన యొక్క తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ప్రజానీకానికి అభివృద్ధి కొరకు ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, కేంద్రం యొక్క బయట ఉన్నటువంటి జనాన్ని పోలీసులు వేధిస్తే సహించలేదు, ఏదో అధికార పార్టీ తొత్తుల్లా వ్యవహరిస్తూ బయట ప్రజానీకాన్ని ఆపుతా ఉన్నారు. దయచేసి వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తే మంచిది. మీరు ఈ రకంగా ఇబ్బంది కలిగించద్దు. మెట్టుగూడ దగ్గర కూడా, ఆనంద్ థియేటర్ దగ్గర కూడా, ఇటున్నటువంటి మిగతా యొక్క ప్రాంతాల దగ్గర కూడా అందరినీ కూడా డైవర్ట్ చేస్తున్నట్టుగా మాకు సమాచారం వస్తా ఉంది. ఇప్పుడే రాజేంద్ర గారు భారీ ఊరేగింపుతో ఇక్కడికి విచ్చేశారు. అందరూ కూడా లోపల ఆశీనులు కావాలని చెప్పని నేను మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పోలీసుని మళ్ళీ నేను కోరుతున్నాను, అధికారులని, బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఫ్రిస్కింగ్ చేయకండి దయచేసి. మెటల్ డిటెక్టర్ ద్వారా ఫ్రిస్కింగ్ చేసిన వలన రోడ్డు మీద చాలా మంది ఆగిపోయి ఉన్నారు. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పక్క జరగండి, అందరూ ఒకే చోట ఉంటే ఎట్లా? బయట ఎదురు నుంచి కుర్చీలు ఉంటాయి కదా ఇక్కడ, దయచేసి స్టేజ్కు లెఫ్ట్ సైడ్ అందరూ కూడా కుర్చీలో కూర్చోండి. దయచేసి అక్కడ కూడా జెండాలు ఎగురుతుంది చూడండి. లోపలికి రండి, మీరు బ్యారికేడ్స్ లోపలికి రావాలి. మీరు అందరూ కూడా బయట ఎవరు కూడా నించోవద్దు. అక్కడ అందరూ కూడా లోపల రండి. ఆ జెండాలు ఉన్నాయి, జెండాలు ఎగురుతున్న వాళ్ళందరూ లోపల రావాలి. దయచేసి ఈ గేట్ నెంబర్ 4 నుంచి వచ్చిన వాళ్ళు కూడా తొందరగా లోపలికి వచ్చి గేట్లో వాళ్ళ సీట్ల మీద కూర్చోవాలి. మరొకసారి పోలీస్ అధికారులను కోరుతున్నాము, ఆ ఫ్రిస్కింగ్ అవసరం లేదు. చీఫ్ గెస్ట్ వస్తున్నారు, బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపల పంపించండి. ఇప్పుడు స్టేజ్కు పక్కన లెఫ్ట్ సైడ్ బ్యారికేడ్స్ అందరూ కూడా ఓపెన్ చేసి రావాల్సిన కోరుతున్నాము.
పోలో గ్రౌండ్లో ఉన్న వాళ్ళని కూడా తొందరగా ఈ గ్రౌండ్ దగ్గరికి రావాల్సిన కోరుతున్నాం. ఇప్పుడు మన ముందు మన ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్. సరిగ్గా 15 రోజులైంది నేను పార్టీలో జాయిన్ అయ్యి. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి మోడీ గారి చేసే పని కూడా ప్రపంచంతో గుర్తించే రకంగా చేసే పనులను కూడా గుర్తెరిగి నాతో పాటు ఉద్యోగంలో పాల్గొన్న ఈటెల రాజన్న ఆయనతో పాటు నేను పనిచేసే సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన సారథ్యంలో మరి 18 తారీఖు నాడు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. బీజేపీ పార్టీ చేసే పనులను కూడా నేను డీసీపీ గారికి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంత సతాయించుడు మొదటి నుంచి చూస్తున్నాం. ఇంత సతాయించుడు మంచిది కాదు. ఇవాళ మీరు సెక్యూరిటీ పేరిట ప్రతి మనిషిని అన్నీ చెక్ చేసి పంపాలంటే 2 గంటలైనా కూడా లోపలికి వచ్చే ఆస్కారం లేదు. మీరు ఎక్కడో రైలు నిలయం మేము ముందే చెప్పినాం, ఇది పెద్ద ఎత్తున ఇక్కడ జామ్ అయ్యేటువంటి ఆస్కారం లేదు. మా గేట్ల దగ్గర దాకా కూడా మా వెహికల్స్ అలో చేయండి, గేట్ల కాడ దిగి మా వెహికల్స్ అన్ని కూడా మళ్ళీ పార్కింగ్ పోతాయని చెప్పినాం. కానీ ఎందుకో మీకు మా మీద ఇంత కక్ష కట్టి చేయడం అనేది సమంజసం కాదు. కాబట్టి కనీసం గేట్ల ముందుకు వచ్చిన డీసీఎంలు కానీ గేట్ల ముందుకు వచ్చిన బస్సులు కానీ వాటిని దిగనిచ్చి ఆ గేట్ల ముందు ఉన్నటువంటి బస్సుల్ని పార్కింగ్ పంపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఇది మంచిది కాదు. మొన్న మా దేశ అధ్యక్షులు నడ్డా గారు వచ్చినప్పుడు 100 వెహికల్స్ జామ్ చేసి ఇదే డిస్టర్బెన్స్ చేసిండ్రు. ఇట్లాంటి చిల్లర పని మంచిది కాదు. మీరు రక్షణ పేరిట మా మీటింగ్లకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేయొద్దని చెప్పి పోలీసులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన అభ్యర్థి ఈటల రాజేంద్ర అన్న గెలుపు కోసం మనం అంతా కూడా పనిచేయాల్సి ఉంది. సందర్భంలో మరి 13 తారీఖు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మరి అందరినీ కోరుకుంటా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ చేసే పనులను కూడా ప్రతి ఒక్కరు గుర్తిస్తూ ఉన్నారు. మేము నీ పార్టీలో చేరిన తర్వాత ఏ ఇంటికి వెళ్ళినా కూడా తిరకాల దిద్దుతూ ఆరతులు పడుతూ ఒకటే నినాదం, మోడీ గారు ప్రపంచం దేశాలలో కూడా గుర్తింపు తెచ్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి అంటే మోడీ గారు. కాబట్టి ఆయన సారథ్యంలో పనిచేస్తాం. ఎమ్మెల్యేలకు ఎవరు చేసినప్పుడు కూడా ఎంపీకి మాత్రం ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థికే ఓట్లు వేస్తామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తూ మరి తిలకాలు దిద్దుతూ ఆరుదులు పడుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఈ రకంగా ఈరోజు మరి మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరి బీజేపీ పార్టీ గెలుపు కోసం అభ్యర్థుల గెలుపు కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా చాలా విరోధంగా దాదాపు 10 నుంచి 12 మంది గెలుస్తారన్న అంచనాలు ఈ రోజు వరకు వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఇంకా కూడా మనవంతుగా మనం కష్టపడి గెలుపు కోసం ఇంకా కనీసం వారం రోజులు మాత్రమే ఉన్నది, 5 రోజులే అనుకోవాలి. ఎందుకంటే 10 తారీఖు నాడు మోడీ గారి మరి మీటింగ్ ఉంది కాబట్టి 11 నాడు 5 గంటల వరకే పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మళ్ళీ 6, 7, 8, 9 4 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. తప్పకుండా మనం అందరం కూడా ఇంటింటికి దండం పెట్టాలి. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడనే బూత్ కమిటీలు తీసుకున్నా, మరి మహిళా కమిటీలు తీసుకున్నా, మహిళా మోర్చాలు తీసుకున్నా, అన్ని మోర్చాల వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఇంటింటికి తిరుగుతూ దండం పెడుతూ మరి మోడీ చేసే పనులను కూడా చెప్పించి మరి మనకి రాష్ట్రానికి తెచ్చుకున్న బియ్యాన్ని ఇస్తున్న సందర్భం కూడా గుర్తు చేస్తూ మరి మోడీ ప్రభుత్వంలో ఏవైతే లబ్ధిలు వస్తున్నాయో ఆ లబ్ధిలను కూడా చెప్పుకుంటూ మనం ముందు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పుడు భక్తులు చాలా మంది మాట్లాడవలసింది. నేను కొత్తగా వచ్చినా కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా నాకు ఇచ్చిన సమయానికి మరి నాయకులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తీసుకుంటూ జై భారత్ మాతాకి, భారత్ మాతాకి. వెనుక ఉన్న వాలంటీర్స్ కార్యకర్తలందరూ కూడా ఆలోచన చేయాలా. గేట్ల కాడ సెక్యూరిటీ ఏదైతుందో దాన్ని డీసీపీ గారితో మాట్లాడి ఏసీపీ గారితో మాట్లాడి వెంటనే తొలగించాలి.
ఎవరిని కూడా అక్కడనే ఒక 10,000 మంది రోడ్డు పైన ఉన్నారు. వెనుక ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలు అందరూ గమనించాలి దయచేసి. ఎడమవైపు అందరిని పంపించాలా. పోలీసు వాళ్ళకు మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, నేను మల్కాజ్గిరిలో సేమ్ 100 డీసీఎంలను ఆపేసిండ్రు. మరి రేవంత్ రెడ్డి ఇట్లా ఆపమని చెప్తే మంచి పద్ధతి కాదేమో. చాలాసార్లు కోడిగుడ్డు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇట్లనే చేస్తాడు, గాడిదగుడ్డు రేవంత్ రెడ్డి ఇట్లనే చేస్తాడు, జిమ్మిక్కులు చేస్తూ ఉంటాడు. ఇది పోలీసులకు మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు రావాలన్నా. పోయినసారి పోలీసులు ఏమైర్రో మీ పరిస్థితి కూడా అదే అయితే దయచేసి పోలీసు అధికారులు ఆలోచన చేయండి. మేము రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాం, రోడ్లపైన అంతటా కూడా రైలు నిలయం కాడి నుంచి మొదలు పెడితే మొత్తం ఆపేస్తూ ఉన్నారు. హోమ్ మినిస్టర్ గారి మీటింగ్ ఇది, మర్యాదగా ఉండదేమో, ఒకసారి ఆలోచన చేస్తే మంచిది. వాలంటీర్స్ మన కార్యకర్తలు వెనుక ఉన్న వాళ్ళందరినీ కూడా వెంటనే పంపించాల్సిందిగా కోరుతా ఉన్నా. వేదికకు ఎడమ వైపు అందరినీ కూడా పంపించాలి, దయచేసి గమనించాలి. రామచంద్రన్న ఒక పాట పాడండి. మన ఆ సన్నాయి బంద్ చేయండి, ఆ సన్నాయి బంద్ చేయండి. అక్కడ బాబా బంద్ చేయండి సన్నాయి. ఇంకా మాట్లాడుతున్న సన్నాయి ఏంది అది? అందరూ మరొకసారి గేట్ దగ్గర ఇక్కడి నుంచి అందరు లోపల రండి. లెఫ్ట్ సైడ్ అంతా ఇక్కడ రోడ్ పంపించండి, బ్యారికేడ్స్ ఓపెన్ చేసి. ఒక పాట కల్చరల్ వింగ్. హలో హలో ఒక్కసారి అందరం కూడా చేతులు పైకి లేపి భారత్ మాతాకి జై, 2 చేతులు లేపాలి. భారత్ మాతాకి జై. ప్రియతమ నాయకులు, మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి అన్న, జనసేవకుడు, జననాయకుడు మరి ఈటల రాజేంద్రన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి రాబోయేటువంటి ఎన్నికల్లో మనమందరం కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ, భారత్ మాతాకి జై. చేతులు లేపాలి, 2 చేతులు లేపాలి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి, జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఈటల రాజేంద్రన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. జై ఈటల, జై జై ఈటల. ఒక్కసారి నాతో పాటు అందరూ కూడా చేతులు లేపి చప్పట్లు కొడుతూ నాతో కూడా మీరు పాట పాడాల్సిందిగా కోరుతున్నా. దయచేసి 2 చేతులు లేపాలి. అందరు కూడా, అందరూ చేతులున్న ప్రతి ఒక్కరు 2 చేతులు లేపాలి. జై ఈటల, జై ఈటల. 2 చేతులు లేపాలి. ఒక చేతి నరేంద్ర మోడీ గారి కోసం, ఇంకో చేతి మన ఈటల రాజేంద్రన్న కోసం. 2 చేతులు లేపాలి. అందరూ చలో రెడీ, నాతో పాటు చప్పట్లు కొడుతూ జై 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 ఈటల, జై ఈటల రాజేందర్ అన్న, జై 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 మోడీ, జై భారత జనతా పార్టీ, జై 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 ఈటల, జై ఈటల రాజేందర్ అన్న, జై 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 మోడీ, జై భారత జనతా పార్టీ, జై 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 ఈటల, జై ఈటల రాజేందర్ అన్న, జై 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 మోడీ, జై భారత జనతా పార్టీ, జై 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 ఈటల, జై చేతులు లేపాలి. జై 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 మోడీ, జై భారత జనతా పార్టీ, జై. జనమేలును కోరే పాటు నీ వాంఛను దొరానలేడు, ఈ కాలమ విసిరిన కసిగల ఈటల గురుతులను చూడు, గురుతులను చూడు, గురుతులను చూడు. నీ బానిస మందిని చేసే నీ నిందల మరకను చూసి, నీ కోతల కూతల వార్తల రాతకు భయపడడు ఎవడు, భయపడడు ఎవడు, భయపడడు ఎవడు. చేతులు లేపాలి అందరు కూడా, 2 చేతులు లేపాలి. దయచేసి ఎవరు కూడా దించద్దు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక చేయి నరేంద్ర మోడీ గారి కోసం, ఇంకో చేతి మన ఈటల రాజేంద్రన్న కోసం. అందరు కూడా, ఆ మీడియాకి అటు సైడ్ ఉన్న వాళ్ళు, ఇటు సైడ్ ఉన్న వాళ్ళు, అందరూ కూడా వెనకాల ఉన్న వాళ్ళు 2 చేతులు లేపాలి. అందరు కూడా జై 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 ఈటల, జై చప్పట్లు. జై 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 ఈటల, జై ఈటల రాజేందర్ అన్న, జై 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 మోడీ, జై భారత జనతా పార్టీ, జై 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 ఈటల, జై ఈటల రాజేందర్ అన్న, జై 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 మోడీ, జై భారత జనతా పార్టీ, జై 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 ఈటల, జై ఈటల రాజేందర్ అన్న, జై 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 మోడీ, జై భారత జనతా పార్టీ, జై 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 ఈటల, జై ఈటల రాజేందర్ అన్న, జై 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 మోడీ, జై భారత జనతా పార్టీ, జై. కాబట్టి పాట ఆపితే మళ్ళీ
అందరికీ మరొకసారి విజ్ఞప్తి, గ్రౌండ్ లోపల వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి కుర్చీలలో కూర్చుండే, బయట ఉండకండి. ఇంకా జెండాలు ఎగిరేస్తా ఉన్నారు, అక్కడ లోపలికి రండి ప్లీజ్. ఈ యొక్క బ్యారికేడ్ అక్కడ ఓపెన్ చేస్తే అక్కడి నుంచి కూడా కొద్దిగా జనం లోపలికి ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మన ఈ యొక్క సభకు జిల్లా అధ్యక్షులు కూడా మనతో ఉన్నారు. మరి మహంకాళి జిల్లాలో జరుపుతున్నటువంటి యొక్క ఈ సభ సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఆ కంటోన్మెంట్ అసెంబ్లీ బై ఎలక్షన్స్ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ వంశా తిలక్ గారు కూడా మన మధ్యన ఉన్నారు. వంశా తిలక్ గారు ఒక వృత్తి పరంగా వారు డాక్టరు, వైద్యులు. అయితే వారు కూడా మాట్లాడే ముందు మన జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామరంగారెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. ఆ బ్యారికేడ్ తీసేయండి దయచేసి. రామకృష్ణ గారి యొక్క ఎవరైతే సాయి ఉన్నాడో సాయి ఆ బ్యారికేడ్ తీసేస్తే జనం కొంచెం ముందుకు వస్తారు, ఖాళీ ప్లేస్ వాళ్ళు కూర్చుంటారు. అందరు కూడా నించున్నారు, ఇన్ని కుర్చీలు ఉన్నాయి, అందరు నించడం అనేది అది మంచిగా లేదు. అందరు కూడా దయచేసి కూర్చోండి. ఆ కల్చరల్ టీం కూడా నెక్స్ట్ టైం పాడినప్పుడు మన అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి వంశా తిలక్ పేరు కూడా దయచేసి వారి పేరు కూడా తీయాల్సిన కోరుతాను. అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు సభకు అధ్యక్షం వేస్తున్న మాజీ ఎమ్మెల్సీ పెద్దలు రామచంద్ర గారికి, గౌరవ పెద్దలు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, గౌరవ పెద్దలు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి మనందరి నాయకుడు, రేపొద్దున గెలబోయే నాయకుడు, ప్రజానాయకుడు పెద్దలు ఈటల రాజేందర్ గారికి, సభను అలంకరించిన రాష్ట్ర నాయకులకు, గౌరవ కార్పొరేటర్లకు, సభను అలంకరించిన పెద్దలకు, అదేవిధంగా ఈరోజు ఈ సభకు వచ్చిన మా అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మనము ఈ ఎలక్షన్లో ఎంతో గెలవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈరోజు తెలంగాణ రక్షించుకోవాలంటే తెలంగాణలో అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడే అదంతా సాధ్యమయ్యే అవకాశం ఉన్నది. ఈరోజు సాధ్యం కాని హామీలతోని, మాయమాటలతోని, మోసపూరితమైన ఆలోచనలతోని అధికారమే పరమావధిగా, అధికారం ఉంటే మాకేదైనా సరి చేయగలుగుతామని చెప్పేసి ఒక మోసపూరిత ఆలోచనతోని ఈరోజు కేవలం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చింది. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఇంతవరకు మోసం చేసే పరిస్థితి లేదు. ప్రజలకు తెలిసిపోయింది, నమ్ముతలేరని చెప్పేసి ఈరోజు దేవుళ్ళ మీద ఒట్లు తింటా ఉన్నారు. ఖచ్చితంగా అమలు చేస్తామంటే ఇది అక్కడనే తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు 3 అంశాలకు మనం ఆలోచించిన అవసరం ఉన్నది. ఒకటి, జాతీయ పరం చూస్తే నరేంద్ర మోడీ గారు ఈరోజు 2014 నుంచి 2024 వరకు దేశాన్ని సుస్థిరంగా, దేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఈరోజు ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన గొప్ప నాయకత్వం ఉన్న నాయకుడు, ప్రపంచమే మెచ్చిన నాయకుడు ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మరి అక్కడ చూస్తే రాహుల్ గాంధీ గారు ఎక్కడైనా సరిపోతాడా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఎలక్షన్లు జాతీయ ఎలక్షన్లు ఇవి. ఇది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే
దేశంలో 2004 నుంచి 2014 వరకు ఏ విధంగా అయితే స్కామ్లు అయినాయో, ఏ విధంగా అయితే దోపిడీ జరిగిందో దేశం ఏ విధంగా అయితే అప్రతిష్ట పాలైందో రేపొద్దున అదే అవకాశం ఉన్నది. కాబట్టి ఈరోజు జరుగుతున్న ఎలక్షన్లు ఖచ్చితంగా దేశాన్ని మళ్ళీ సుస్థితంగా ఉంచుకోవాలంటే, దేశాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా ఈ మల్కాజ్గిరిలో మనం గెలిచే అవసరం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మల్కాజ్గిరి చూడండి, మీరు అభ్యర్థి పరంగా చూడండి. ఈరోజు మల్కాజ్గిరిలో మొట్టమొదటి నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే ఈరోజు తెలంగాణ అభివృద్ధిలో అన్ని విధాల తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి ఈరోజు ఈటెల రాజేందర్ గారు. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీఆర్ఎస్ అయితే చెప్పవలసిన ఈరోజు బీఆర్ఎస్ ఓటేస్తే అది మునిగిపరుస్తున్నది. ఈరోజు ఏ విధంగానే కానీ నిలుపుకోవాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరితపిస్తా ఉన్నది. వాళ్ళు కూడా దింపుడుగా లాస్తున్నా కానీ వాళ్ళు కూడా గెలుపు మీద ఆశ లేదు. కాబట్టి భారీ మెజారిటీతోని ఈరోజు ఈ పార్లమెంట్ గెలుచు అభ్యర్థి పరం చూసినా కానీ ఈటెల రాజేందర్ గారు ఇక్కడ చూస్తే మల్కాజ్గిరిలో మనకు గొప్పగా కనబడతా ఉన్నాడు. కాబట్టి ఇది ఒక పక్క అయితే ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ఏ విధంగా దోపిడీ జరుగుతూ ఉన్నది, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ మోసపూరిత ఆలోచనలతోని మళ్ళీ ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ మనం దయచేసి గేట్ నంబరు 6 గేట్ ఓపెన్ చేయండి. ఆ మెటల్ టికెట్ తీసేయండి, అవసరం ఏముందండి? విఐపి రాబోతా ఉన్నాడు ముఖ్య అతిథి. దయచేసి మెటల్ టికెట్ తీసేసి వాళ్ళందరూ కూడా గేట్ ఓపెన్ చేసి పంపించాల్సిన పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఎలక్షన్లను మనము దేశ ఎలక్షన్లుగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసము ఖచ్చితంగా ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో ఖచ్చితంగా మనమే అధికారం రాబోతా ఉన్నాము. తెలంగాణ అభివృద్ధి అది కేవలము బీజేపీతో సాధ్యమవుతుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు నిబద్ధతతోని అభివృద్ధి ఆకాంక్షని పేదల కోసం పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ తెలంగాణ రక్షించుకోవడం కోసము ఈసారి ఖచ్చితంగా అత్యధిక సీట్లు డబుల్ సీట్లు గెలుచుకునే విధంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి పేరున మీకు అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు. ఇక్కడ గేట్ నెంబర్ 4 ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ గేట్ నెంబర్ 4, 6, 5 ఈ 3 గేట్లు కూడా దయచేసి ఓపెన్ చేయండి. అక్కడ సెక్యూరిటీ కూడా అవసరం లేదు, ఇప్పుడు ఫ్రిస్కింగ్ కూడా అవసరం లేదు. దయచేసి మెటల్ డేటా తీసుకోండి. దాదాపు ఆ రోడ్ అంతా కూడా బ్లాక్ అయి ఉన్నది. ప్రజలందరూ కూడా బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. పోలీస్ వారిని కొడుతూ ఉన్నాను నేను. ఈ మెటల్ డిటెక్టర్ తీసేయండి, ఆ ప్రజల్ని లోపల రానియండి. మీరు ఇప్పుడు ఇటైపు కూడా ఆ రోడ్డు దగ్గర ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ ఆ గేట్ దగ్గర చూడండి. దయచేసి ఆ గేట్ దగ్గర చూస్తే మీకు తెలుస్తుంది. ఆ ముఖం మెటల్ డిటెక్టర్ పెట్టి ఎంత ఇది ఒక హెరాస్మెంట్. ఇది దయచేసి పోలీసులు కోరుతున్నా, మెటల్ డిటెక్టర్ తీసేయండి, ఏం కాదు. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మెటల్ డిటెక్టర్స్ తీసేయండి, ఆ గేట్ ఓపెన్ చేయండి. ఈ జైల్లో పెట్టేటేంది ప్రజల్ని? ఈ పద్ధతి కాదు ఇది. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. అని చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ. దయచేసి ఇది పద్ధతి కాదు ఇది. ఎవరైనా సరే అక్కడ అధికారులు ఎవరు ఉంటే దయచేసి కోఆపరేట్ చేయండి. ఇది ఒక పబ్లిక్ మీటింగు, పొలిటికల్ పార్టీ మీటింగు. కార్యకర్తలను ఆపడం మంచిది కాదు ఇది. దయచేసి అందరినీ ఓపెన్ చేయండి. ఆ మెటల్ డిటెక్టర్ తీసేయండి. ఎందుకు అవసరమా? నేను అక్కడ ప్రజలను కోరుతున్నాను, మెటల్ డిటెక్టర్ తోసేయండి. అది ఆ గేట్ ఓపెన్ చేయండి, అందరు తోసేయండి. దాన్ని గేట్ తోసేయండి. అది ఎందుకు ఆ గేటు? దొంగలమా? అందరూ ఆ మెటల్ డిటెక్టర్ని ఆ గేట్ దోసరండి లోపలికి అందరు. ప్లీజ్ దయచేసి దోసరండి. అది ఏసీపీ గారిని అందరూ కోరుతున్నాను నేను. ఆ మెయిన్ గేట్ కూడా అక్కడ కూడా ఆపేరట్నే.
అక్కడ గేట్ వారందరూ కూడా ఇక్కడ రండి, మీరు వాళ్ళందరూ కూడా అట్లా వచ్చేసి వెనక్కి కూర్చోండి. 5 నిమిషాల్లో మన అమిత్ షా గారు వస్తున్నారు. మన ముందు ఇప్పుడు మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ వంశా తిలక్ గారు మాట్లాడతారు. ఈనాడు పరేడ్ గ్రౌండ్స్లో అత్యద్భుతమైన మహాసభకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మాన్యులు, రాజ్యసభ సభ్యులు, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ గారు, అట్లాగే మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్ అభ్యర్థి శ్రీ గౌరవనీయులు మాన్యులు పెద్దలు శ్రీ ఈటెల రాజేందర్ గారు, మల్కాజ్గిరి మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ శ్రీ మాజీ ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రరావు గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, రాజస్థాన్ నుంచి విచ్చేసినటువంటి ఇన్ఛార్జీలు సభలో ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలకందరికీ నమస్కారం. విచ్చేసిన మల్కాజ్గిరి మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మరియు సికింద్రాబాద్ ప్రజలకందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. అట్లాగే ఏకైక బై ఎలక్షన్ జరుగుతున్నది సికింద్రాబాద్ కంటోన్మెంట్లో. మల్కాజ్గిరి గురించి అన్న పెద్దన్న మాన్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు చెప్తారు. నా సబ్జెక్ట్ వరకు నేను బ్రీఫ్గా సంక్షిప్తంగా ఆ మాటలు చెప్పి నేను విరామం తీసుకుంటాను. నాకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి దాని మీ ముందర సంక్షిప్తంగా నా మనసులో ఉన్నటువంటి మాటలు మీకు చెప్తా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ దరిదాపు కేంద్రపాలిత నియోజకవర్గం. కానీ 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, సాయన్న అనేటటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకునికి 30 సంవత్సరాలుగా ఆయన ఆశీర్వదించి ఆయన్ని ఎలక్ట్ చేసి ఎమ్మెల్యేగా చేశారు. ఆయన మంచోడే కానీ చేవలేనివాడు, చేతగానివాడు. ఒక్కసారి కూడా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఒక వీడియో కూడా లభ్యం లేదు. మరి 30 సంవత్సరాలు ఒక కుటుంబ పాలన జరిగిన తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఇప్పటికీ నీటి సమస్య ఉంది. పక్క నియోజకవర్గంలో రోజువారీ నీళ్ళు వస్తుంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మన 7 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు ఈ పరిష్కారం కాలేదంటే మరి మీరందరూ విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో పక్క నియోజకవర్గంలో ట్యాక్స్ ఏదైతే ఉన్నదో రెసిడెన్షియల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ 7%గా ఉంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 11 నుంచి 14% రిజిస్ట్రేషన్గా ట్యాక్స్గా ఉన్నది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రజలు 450 రూపాయలు ఒక చోట, 225 రూపాయలు ఒక చోట ఇస్తే దానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు దానికి మ్యాచింగ్ గ్రాంట్లుగా 450 రూపాయలు ఇచ్చి మళ్ళీ 225 రూపాయలు మనిషికి ఇచ్చి అది స్టేట్ ఎక్స్చెకర్ అంటే తెలంగాణ స్టేట్కు పంపిస్తే కనీసం స్టేట్ ఎక్స్చెకర్ నుంచి ఒక్క పైసా కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్కి ప్రజల సమస్యల పరిష్కారానికి, ప్రజల అభివృద్ధికి ఒక్క పైసా కూడా రిటర్న్ ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. మరి 30 సంవత్సరాలు ఒక కుటుంబానికి, ఒక నాయకునికి మీరు ఆశీర్వదిస్తే దాని తర్వాత దురదృష్టవశాత్తు ఒక అమ్మాయి ఆయన సాయన్న గారు చనిపోయిన తర్వాత ఆయన కూతురు లాస్య నందిత దుర్మరణం చెందడం జరిగింది. రాజకీయాలను పక్కకు పెట్టి నేను మానవతా దృష్ట్యా లాస్య నందిత గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, కానీ నిజాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఎవరైతే వెనక ఉన్నారో దయచేసి ముందరికి రండి. చైర్లు చాలా ఖాళీగా కనబడుతున్నాయి, మనకు మంచిది కాదు. దయచేసి ముందరికి రండి. వెనక ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ముందరికి రండి. అట్లాగే గేట్ల దగ్గర చాలామంది జనం ఉన్నారు, దయచేసి ముందరికి రండి. వేలాది మంది గేట్ ముందర పోలీసు వాళ్ళు ఆపుతున్నారు. దయచేసి అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వేదికకి ఎడమవైపు రండి. దయచేసి వెనుక చాలా మంది నిల్చున్నారు, వేలాది మంది నిల్చున్నారు. వాళ్ళు వేదికకి ఎడమవైపు రావాలా. వెనుక ఉన్న వాలంటీర్స్ గమనించండి. దయచేసి కార్యకర్తలందరూ కూడా వేదికకు లెఫ్ట్ సైడ్కు వెనుక ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించండి లెఫ్ట్ సైడ్కి. దయచేసి గమనించండి.
వేలాది మంది, చాలా మంది వెనక ఉండిపోయినారు. దయచేసి ముందరికి రండి. దయచేసి ముందరికి వస్తే ఆ గేట్లు కూడా ఓపెన్ చేస్తే ఈ సభా ప్రాంగణం మించి జనం ఉన్నారు. పోలీసు వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి వాళ్ళని ఆపకండి, లోపలికి రానివ్వండి. మీరు దయచేసి కోఆపరేట్ చేయండి. అయితే ఇప్పుడు లాస్యానందిత్ గారు దురదృష్టవశాత్తు చనిపోయినారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. కానీ నిజాలు కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ అమ్మాయి సానుభూతితో గెలిచిన తర్వాత మరి సొంత కార్యకర్తలను కూడా దగ్గరకు రానియలేదు. మీరందరూ గమనించారు. 30 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వారి ఇంటి ముందర ధర్నా చేశారు. దేనికి ధర్నా చేశారు? డబుల్ బెడ్రూమ్లకు మాకు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని చెప్పేసి 2 కోట్ల రూపాయల దాకా మా దగ్గర వసూలు చేశారని, దాని తర్వాత డబుల్ బెడ్రూమ్లు కేటాయించలేదు, 2 కోట్ల రూపాయలు కూడా మాకు వెనక్కి ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా వారి ఇంటి ముందర ధర్నా చేశారు. నేను అడుగుతున్నా, ఈరోజు నివేదిత గారు ఎవరైతే ఉన్నారో కనీసం ఆ అమ్మాయి అన్న ముందరికొచ్చి, ఆ క్యాండిడేట్ అయినా ముందరికొచ్చి జరిగింది ఏదో జరిగిపోయింది, మీకు డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తానో లేకపోతే తీసుకున్న 2 కోట్ల రూపాయలు వెనక్కి ఇస్తానో చెప్పలేని బాధ్యత స్వీకరించినటువంటి ఆ నివేదిత గారికి మనం ఏ రకంగా ఓటేస్తామని చెప్పేసి మిమ్మల్ని అందరూ ప్రశ్నిస్తున్నా. అట్లాగే నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే, సానుభూతి పరంగా మీరు కనుక పోతే, ముఖ్యంగా మహిళలకు అందరికీ నేను చెప్తున్నా, 30 సంవత్సరాలుగా ఒక కుటుంబానికి ఇచ్చారు. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే ఓటు ఇచ్చాడు. సానుభూతికి ఒక ఓటు, మరి మీ సొంత సమస్యలను పరిష్కరించడానికి ఇంకొక ఓటు ఇవ్వలేదు. మరి మీరు సానుభూతికి మనం ఏం చేస్తాం? మన ఇంట్లో కూడా దండం పెడతాము, దండ వేస్తాము, దేవుణ్ణి ప్రార్థిస్తాను, అంతవరకే ఆపండి. ఇప్పటివరకు చేశారు, ఇంకా మళ్ళీ మోసపోకండి. దయచేసి మీ సమస్యల పరిష్కారానికి ఆలోచించి విచక్షణతో, వివేకతతో దయచేసి మీ సమస్యల పరిష్కారానికి మీ ఓటును ఉపయోగించండి. కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో ఆ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లకు మీరు ఓటు చేసి గెలిపించండి. ఇంకొక విన్నపం చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్, దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ క్యాండిడేట్ శ్రీ గణేష్ గారు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఆయన గొప్ప రికార్డు ఏమున్నదంటే, ఊసరవెల్లిలాగా, తొండలాగా ఆయన రోజుకు 3 పార్టీలు మారినటువంటి ఘనత ఆయనకున్నది. తొండ కూడా అసహించుకుంటుందంట, తొండ కూడా బాధపడుతుందంట. ఆయనంత రంగులు నేను మార్చలేకపోతున్నా అని బాధపడుతుందంట. అటువంటి క్యాండిడేట్ మరి ఎంత మోసపూరితమైనటువంటి వ్యక్తి అంటే, ఈటల రాజేందర్ గారితో పాటు కంటోన్మెంట్ నాయకులతో పాటు అందరూ ప్రొద్దున నుంచి సాయంత్రం దాకా తిరిగి అక్కడ ప్యాకేజీలు మాట్లాడుకొని, డీలింగ్ మాట్లాడుకొని, సాయంత్రం వరకు భారతీయ జనతా పార్టీ చేయని, పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పి సాయంత్రం ఇక్కడ మాయమై రేవంత్ రెడ్డి గారి పక్కన ప్రత్యక్షమైనటువంటి అటువంటి వ్యక్తి మీకు అవసరమా అని చెప్పి నేను అడుగుతున్నా. సమస్యల పట్ల ఆయనకు ఎటువంటి ఆలోచన లేదు, ప్రజల సమస్యలు తీర్చాలని లేదు. కేవలం ప్యాకేజీలు, డీళ్లు, పార్టీలు మారుకుంటూ సొంత ప్రయోజనాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తికి మనం ఓటేయాల్సినటువంటి అవసరం లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మీకు అందరికీ ఒక విన్నపం ఏం చేస్తున్నానంటే, ఇన్ని సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేశారు. ఇన్ని సంవత్సరాలు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఓటేశారు. 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచిన తర్వాత కొడంగల్లో రిజెక్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారిని మీరు ఎంపీగా గెలిపిస్తే తర్వాత ఆయన 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా ఇక్కడ కనపడలేదు. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీ నీటి సమస్య తీరలేదు. ఆయన ఏమంటున్నారంటే, అధికారులు నాకు సహకరించడం లేదని చెప్తున్నారట. నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పరిధిలో కానీ బీఆర్ఎస్ పరిధిలో కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పరిస్థితులు లేవు. వాళ్ళందరూ ఎవరి కింద పనిచేస్తారంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి కింద, అమిత్ షా గారి కింద, రాజ్నాథ్ సింగ్ గారి కింద పనిచేస్తారు. అందుకే నేనేమంటున్నా, గాడిదకి గడ్లు పెట్టి ఆవు దగ్గర పాలు బిదికితే ఎటువంటి మీకు లాభం ఉండదు, ఆవు దగ్గర నుంచి పాలు రావు. నేను గాడిద ఎవరో నేను చెప్పదలుచుకోలేదు, మీకు అర్థమై ఉంటుంది. కానీ ఆవు మాత్రం, ఆవుని పూజించేటటువంటి పార్టీ మాత్రం భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరు ఆవుకు గడ్డి పెట్టండి, అట్లాగే భారతీయ జనతా పార్టీకి మీరు ఓటేయండి. 30 సంవత్సరాలు ఇంకొకరికి వేశారు, ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి వేశారు. ఒక్కసారి దయచేసి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్న అధికారులకు కానీ, ఆర్మీ వాళ్ళకు కానీ అందరినీ ఆదేశించి మీ ప్రతి ఒక్క సమస్య, నీటి సమస్య, రిజిస్ట్రేషన్ సమస్య, పట్టాల సమస్య, లోన్ల సమస్య అన్నిటికీ తీర్చడానికి మా నాయకుడు ఈటల రాజేందర్ గారు, మల్కాజ్గిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు పార్లమెంట్లో పనిచేస్తే, మీరు కనుక అందరూ ఆశీర్వదిస్తే డాక్టర్ వంశతిలక్ అనేటువంటి నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మీ సమస్యల కోసం అసెంబ్లీలో గొంతెత్తి పోరాడతాను. మీ సమస్యలన్నీ తప్పకుండా తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక స్లోగన్ జరుగుతుంది, అబ్కి బార్ 400 పార్.
ఒకసారి అనండి. అబ్కి బార్ ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్. ఒక్క స్లోగన్ దీనికి యాడ్ చేస్తున్నా బ్రదర్స్. ఒక్క స్లోగన్ ఏంటంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ మే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మా ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్ గారు పార్లమెంట్లో ఇంజన్ అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి మీరు ఆశీర్వదిస్తే అసెంబ్లీలో మీ గొంతుకనై మీ సమస్యలు పరిష్కరించడానికి తప్పకుండా నేను పరిశ్రమ చేస్తానని చెప్పేసి మీ అందరి ఆశీర్వాదంతో అసెంబ్లీలో గొంతెత్తి పోరాడి మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి మీ ఆశీర్వాదం. ఓటింగ్ రోజు దయచేసి సీరియల్ నంబర్ 2 ఇద్దరికి కూడా సీరియల్ నంబర్ 2 పువ్వు గుర్తు అది అందరికీ తెలుసు. ఈటెల రాజేందర్ నంది సీరియల్ నంబర్ 2, నాది కూడా సీరియల్ నంబర్ 2. ఎంపీకి ఎట్లాగో మీరు వేస్తారు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేది కూడా మర్చిపోద్దు. దయచేసి మీరు ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెంచి నరేంద్ర మోదీ సైనికులుగా మమ్మల్ని ఆశీర్వదిస్తే, నరేంద్ర మోదీ గారు ఏమన్నారంటే कमल के फूल के ऊपर बटन दबाओ, आपका वोट सीधा सीधा मुझे मिलेगा और मैं 24 घंटा परिश्रम करूंगा, आपका समस्याओं का मैं समाधान करूंगा అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అన్నారు. వారి సైనికుల్లాగా ఈటల రాజేంద్ర కన్నుకు తోడు నీడిగా నేను ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తాను. నమస్కారం. ధన్యవాదాలు వంశీతిలక్ గారు. చివరిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, ఈ స్టేజ్ ముందు ఎదురుగా చాలామంది 3-4 వేల మంది అక్కడ ఎందుకున్నారు, దయచేసి ఇక్కడ వచ్చి కూర్చోండి ప్లీజ్. అక్కడ ఎందుకున్నారు అందరు కూడా. రాజిరెడ్డి మచ్చబోల మేము పోయి వస్తాం చూడండి, అక్కడ అందరు లోడ్ పంపించండి. శ్రీనివాస్ దయచేసి అక్కడ పోయి అందరు పంపించండి. ఎందుకు ఆ గేట్లు తోసేయండి, ఎందుకు అక్కడ గేట్లు, ఆ మెటల్ లీటర్ ఏం అవసరం లేదు, అందరూ మన కార్యకర్తలే. మర్చిపోలేం డివిజన్ వాళ్ళు దయచేసి బయటికి పోయి అక్కడ అందరూ లోపల పంపించండి ప్లీజ్. నరేంద్ర మన అమిత్ షా గారు వచ్చేసారు, ఇక్కడ ఇంకా 2 నిమిషాలు వాళ్ళు వస్తారు. ఇప్పుడు మన ముందు మన ప్రియతమ నేత, మన రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డు మెంబర్, ఎలక్షన్స్ కమిటీ సభ్యులు అయినటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడతారు. భారత్ మాతాకి. పాదయాత్రలు చేసి అలసిపోయినట్టున్నారు, గట్టిగా చెప్పండి. అమిత్ షా గారు 5 నిమిషాల్లో వస్తున్నారు. భారత్ మాతాకి జై శ్రీరామ్. చేతులున్న వాళ్ళు 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పాలి, జై శ్రీరామ్. అది కాంగ్రెస్ పంజా, పిడికిలు బిగించి చెప్పాలి, ఇట్లా ఓపెన్గా పెట్టి కాదు, అది కాంగ్రెస్ పంజా కాదు. జై శ్రీరామ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మన పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి డాక్టర్ వంశీ తిలక్ గారు, ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి సోదర సోదరిమణులు, పాత్రికేయ మిత్రులు, ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. పల్లెకో, పట్టణానికో, వార్డుకో, మున్సిపాలిటీకో జరుగుతున్న ఎన్నికలు కాదు. ఈ దేశానికి జరుగుతున్న ఎన్నికలకు ఎవరు ఈ దేశ అధినేతగా ఉంటే బాగుంటుందో తేల్చేటువంటి ఎన్నికలు. నరేంద్ర మోడీ గారు 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉండి వారు సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి, పేదల సంక్షేమ ఫలాలు, ఇవన్నీ కూడా ప్రజల భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలు, ఈ దేశ భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలు. కాబట్టి మోదీ గారికి సరితూగే వ్యక్తి ఈ యొక్క విపక్ష కూటమిలో కానీ ఏ పార్టీలో కూడా లేరనే విషయాన్ని మొత్తం దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు పగటి కలలు కంటా ఉన్నారు. వారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు, హామీలు, గ్యారంటీలు అమలు చేయకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అప్పుడు గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి మోసపూరిత ప్రకటనలు చేస్తూ ఉన్నారు. బోడిగుండుకు మోకాలు లెక్కబెట్టి కాంగ్రెస్ గెలిచేది లేదు, వచ్చేది లేదు, చచ్చేది లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదే లేదు.
వాయనాడులో ఓడిపోతున్న రాహుల్ గాంధీ దొడ్డిదారిన అమేఠీ కాకుండా మళ్ళీ ఇవాళ రాయ్బెరీలో పోటీ చేయడానికి వస్తా ఉన్నటువంటి రాహుల్ గాంధీ రాయ్బెరీలో కూడా గెలిచే ప్రసక్తి లేదు. కాబట్టి మోదీ గారి అభివృద్ధి మీద మాట్లాడినటువంటి పార్టీలు వారు ఈ దేశాన్ని ఏ రకంగా అభివృద్ధిని వేగం చేశారో, పేదలకు పథకాలు 34 లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంకు ఖాతాలకు చేర్చినటువంటి మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మోదీ గారు వస్తారు, రాజ్యాంగం రద్దు చేస్తారు, రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పి మాయ మాటలు చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాలు మోదీ గారి పాలనలో ఒక్క రిజర్వేషన్ అయినా తగ్గించారని అడుగుతున్నాను. తగ్గించారా మోదీ గారు? ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ ఎక్కడైనా తగ్గించారా? తగ్గించలేదు. కాబట్టి అదనంగా వారు అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఎవరి రిజర్వేషన్ తగ్గించలేదు మోదీ గారు. సబ్కా సాత్ సబ్కా వికాస్, అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీతో పాటు మహిళలకు కూడా 33% చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి సోనియా గాంధీ ద్వారా కూడా ఓటేపించి మహిళల పక్షపాతిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ 70 సంవత్సరాలుగా మీరు జమ్మూ కాశ్మీర్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ల ఊసే లేదు. కానీ మోదీ గారు 370 ఆర్టికల్ రద్దు చేసి ఆ కాశ్మీర్ లో కూడా మొదటిసారిగా ఇప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చి ఆ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ఏ రకంగా అన్ని వర్గాలకు ఇవాళ చేయూతనిస్తున్నాడో గమనిస్తా ఉన్నారు. మోదీ గారు చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక ఒక పేదవాడు, అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3వసారి కూడా ప్రధానమంత్రి కాబోతున్నాడు. కాబట్టి సహించలేక మోదీ గారి కులం మీద ఆపాదిస్తూ విమర్శలు చేస్తా ఉన్నారు. అందుకనే మోదీ గారు రాజ్యాంగాన్ని గౌరవించి పార్లమెంటులో 2వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రాజ్యాంగ ప్రతిని ఆ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మొదటిసారిగా ఆ ప్రతిని పెట్టి దానికి ఏ రకంగా వారు గౌరవించారో, ఏ రకంగా వారు ఆ యొక్క పార్లమెంట్ భవనాన్ని కూడా మోకరిల్లారో అది రాజ్యాంగం పట్ల వారికి ఉన్న గౌరవం. కానీ నెహ్రూ నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కూడా అడుగడుగున అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ చివరికి పార్లమెంట్ లో అంబేద్కర్ గారు ఉంటే నెహ్రూ ఆటలు చెల్లవని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ దళితుల ఓట్ల కోసం మొసలి కన్నీరు గారుస్తా ఉన్నది. కాబట్టి దళితులు గమనించాలి, ఈ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా, భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారా? రేవంత్ రెడ్డి గారు, నీకు కాంగ్రెస్ చరిత్ర తెలియదు. కొత్తగా నువ్వు కాంగ్రెస్ దుకాణంలో పోయినా కాబట్టి నీ డిఎన్ఏలో కాంగ్రెస్ రక్తం లేదు. కాబట్టి కాంగ్రెస్ చరిత్ర తీసుకో. నెహ్రూ గారు బీసీల రిజర్వేషన్లు అడ్డుకున్నారు. మండల్ కమిషన్ రిజర్వేషన్లను ఏ రకంగా రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా అడ్డుపడ్డాడో ఆ రాజీవ్ గాంధీ ఒకసారి తెలుసుకోవాలి. ప్రధానమంత్రి హోదాలో నెహ్రూ గారు ముఖ్యమంత్రులకు లేఖలు రాశాడు. కులాల పేరు మీద రిజర్వేషన్లు ఉన్నట్టయితే ఈ దేశం 2వ శ్రేణి పౌరులను తయారు చేస్తున్నది. ఆ రకంగా ఈ యొక్క కులాల పేరు మీద రిజర్వేషన్ ఉండకూడదు అని చెప్పి ఉత్తరాలు రాసినటువంటి నెహ్రూ గారైతే రాజీవ్ గాంధీ పార్లమెంట్ లో స్వయంగా బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆ చరిత్ర దయచేసి మీరు గమనించండి. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో 27 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చాడు. 27% రిజర్వేషన్ ఇచ్చి విద్యా ఉద్యోగాల్లో నీతి మధ్యంలో ఎంబీబీఎస్ ఎండీలో కూడా మొదటిసారిగా నరేంద్ర మోడీ గారు బీసీలకి వాళ్ళ రిజర్వేషన్ ఇస్తున్నాడు. కానీ ప్రధానమంత్రి విశ్వకర్మ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఈ రకంగా అన్ని వర్గాల కోసం పనిచేసేటువంటి నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కావాలంటే మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారి యొక్క కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తే అది నేరుగా నరేంద్ర మోడీకి చెల్లుతుంది, ప్రధానమంత్రికి చెల్లుతుంది. ఆ రకంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే తప్పకుండా కంటోన్మెంట్ అభివృద్ధి కూడా పాటుపడతామని ఈ జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పని అయిపోయింది. అది పూర్తిగా కారు షెడ్యూల్లోకి పోయింది. ఇవాళ మరమ్మత్తు చేసే పని లేదు. కాబట్టి ఇవాళ
మునిగిపోయిన పడవ గురించి మాట్లాడడం తక్కువ. ఆ చచ్చిపోయిన పాము మునిగబోయే పడవ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎగిరెగిరి గంతులేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీ అత్యధిక సంఖ్యలో తెలంగాణలో ఈరోజు అన్ని పార్టీలకు మించి బీజేపీ గెలవబోతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కేంద్రంలో అబ్కీ బార్ పిరేక్ బార్ బార్ బార్. జై హింద్, ధన్యవాద్. అందరికీ శుభవార్త. ఇప్పుడు మన మధ్యన మన కేంద్ర మంత్రులు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అమిత్ షా గారు కూడా వారు వచ్చేశారు. కింద కార్యకర్తల్ని వారు కలుస్తూ ఉన్నారు. అందుకే దయచేసి వెనకున్న వాళ్ళందరూ కూడా మరొకసారి కోరుతాను, ముందుకు రండి. చాలామంది గ్రౌండ్లో అక్కడ ఇక్కడ ఉన్నారు. ఒక 2 నిమిషాల్లో నరేంద్ర మోదీ గారు మన ముందుకు వచ్చి మనతో మాట్లాడతారు. కాబట్టి ఇక అన్నీ కూడా మీరు పోలీసులు గారు కోరుతా ఉన్నారు. మరొకసారి మన ముఖ్య అతిథి గారు వచ్చేసారు కాబట్టి గేట్లు తెరిచేయండి. ఇప్పుడు మన మధ్యన మన భారత ప్రభుత్వం హోంశాఖ మధ్యలో అమిత్ షా గారు వచ్చారు. మరి వారు మాట్లాడే ముందు మన అభ్యర్థి మల్కాజ్గిరి అభ్యర్థి మాజీ మాత్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఈటల రాజేందర్ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, కొద్ది క్షణాల్లో రాబోతున్నటువంటి గౌరవనీయులు అమిత్ షా గారు, సహచర కార్యకర్తలారా, నాయకులారా, మీడియా మిత్రులారా, అందరికీ పేరు పేరున నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు ఆపండి కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో అనేక అలవికాని హామీలు ఇచ్చి మోసం చేసి గద్దెనెక్కింది. మళ్ళీ ఈ దఫా మరోసారి మోసం చేసి ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టి సీట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ దఫా యావత్ తెలంగాణ ప్రాంతంలో ఒకటే నినాదం, భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే, సురక్షితంగా ఉండాలంటే, అభివృద్ధి చెందాలంటే మోడీ గారే ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్.
అబ్కి బార్ 400 పార్ ఈ నినాదం ఇస్తున్నది పార్టీ కార్యకర్తలు కాదు, నాయకులు కాదు. ఈ నినాదం ఇస్తున్నది యావత్ భారత ప్రజానికం. కాబట్టి నేను ఒక్కడే తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా, అబద్ధపు మాటలు మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే రిజర్వేషన్లు పోతే అటువంటి నీచపు ప్రచారం చేస్తున్నారు. 30 ఏళ్లుగా గుజరాత్లో మన పార్టీ అధికారంలో ఉంది, 20 ఏళ్లుగా మధ్యప్రదేశ్లో అధికారం ఉన్నది, ఇవాళ 10 ఏళ్లుగా మోడీ గారు ప్రధానమంత్రిగా చలామణవుతున్నాడు. కానీ రిజర్వేషన్లు పోలే. రిజర్వేషన్లు అదనంగా ఈబీసీ వాళ్లకు ఇచ్చిన ఘనత మోడీ గారి సర్కారుకే దక్కింది. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలారా, ఈ అబద్ధపు మోసపు మాటలు నమ్మకండి. అనగారిన వర్గాల ప్రజానికానికి హక్కున చేసుకొని అధికారం కట్టబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి రాబోయే కాలంలో తెలంగాణలో గౌరవనీయులు అమిత్ షా గారు తొలిసారి వచ్చినప్పుడు 12 సీట్లు గెలుస్తాయని చెప్పిండు. అక్షరాల రాబోయే కాలంలో ఈ ఎన్నికల్లో 12 సీట్ల పైబడి గెలిచి తెలంగాణ గడ్డ మీద మన జెండా ఎగరడం ఖాయమని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు మీరు కంటోన్మెంట్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి గారిని, అదేవిధంగా పార్లమెంట్లో నన్ను గెలిపించి నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్న. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథి, భారత ప్రభుత్వంలో మన ప్రియతమ నేత, హోంశాఖ మాధ్యులు శ్రీ అమిత్ షా గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాను. मेरे साथ बोलिए, भारत माता की। क्यों भाई, मलकागिरी वालों की आवाज को क्या हो गया है? मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाना है या नहीं बनाना है? 400 पार करना है या नहीं करना है? तेलंगाना से भ्रष्ट कांग्रेस को हटाना है या नहीं हटाना है? तो ऐसी आवाज नहीं चलेगी भाई। मेरे साथ दोनों हाथ उठाइए, उठाइए दोनों हाथ, विजय के संकल्प की मुट्ठी भींचिए और प्रचंड आवाज से बोलिए, जय श्री राम, जय जय श्री राम। मंच पर उपस्थित प्रदेश भारतीय जनता पार्टी के अध्यक्ष श्रीमान जी किशन रेड्डी जी, डॉक्टर के लक्ष्मण जी, श्री मांगम रंगा रेड्डी जी, एन रामचंद्र राव जी, श्री गोली मधुसूदन रेड्डी जी, श्री NVSS प्रभाकर जी, श्री श्याम सुंदर गौड़ जी, श्री डॉक्टर S मल्ल रेड्डी जी, RK श्रीनिवास जी, श्यामा रंगा रेड्डी जी, और आज जिनको जिताने के लिए मैं यहां आया हूं, ऐसे हमारे मलकाजगिरी के लोकसभा प्रत्याशी श्री एटेनला राजेंद्र जी और कैंटोनमेंट के प्रत्याशी श्री वंश तिलक जी, जोर से ताली बजाइए दोनों के लिए। भाई और बहनों, सबसे पहले मैं इस पवित्र धरती पर विराजमान पेदम्मा अम्मावरू को मन पूर्वक प्रणाम कर कर मेरी बात की शुरुआत करता हूं। भाई और बहनों, मैं यहां आया हूं तब आपको मैं ये कहना चाहता हूं, ये लोकसभा का चुनाव जो है प्रधानमंत्री नरेंद्र मोदी को
से एक बार तीसरी बार प्रधानमंत्री बनाने का चुनाव है मित्रों, तीसरी बार। एटेला राजेंद्र को दिया हुआ एक एक वोट, उनके नाम के सामने कमल के निशान पर दबाया हुआ एक एक बटन सीधा नरेंद्र मोदी जी को प्रधानमंत्री बनाएगा। भाई और बहनों, ये चुनाव में दो खेमे पड़े हुए, एक भारतीय जनता पार्टी और इंडी अलायंस का, और दूसरा इंडी अलायंस। भाइयों बहनों, मोदी जी भारतीय जनता पार्टी के नेतृत्व कर रहे हैं और इंडी अलायंस अलग अलग दलों को मिलकर मिला है। मित्रों, ये चुनाव है, उसमें साफ खेमे पड़े हैं। एक और 12 लाख करोड़ के घपले घोटाले करने वाली कांग्रेस पार्टी और उनके साथी दल है। दूसरी ओर 23 साल तक मुख्यमंत्री रहने के बावजूद भी जिन पर 25 पैसे का करप्शन का आरोप नहीं है, ऐसे हमारे नेता नरेंद्र मोदी है। भाइयों बहनों, एक और चांदी की चम्मच मुंह में लेकर पैदा हुए राहुल गांधी है और दूसरी ओर गरीब चाय बेचने वाले का बेटा नरेंद्र मोदी है। एक और 23 साल तक मुख्यमंत्री और प्रधानमंत्री रहते हुए दीपावली के दिन भी छुट्टी न मनाने वाले और दीपावली के दिन देश की सरहदों पर जवानों के साथ जाने वाले नरेंद्र मोदी है और दूसरी ओर टेम्परेचर थोड़ा बढ़ते ही बैंकॉक और थाईलैंड जाने वाले राहुल बाबा है। भाइयों बहनों, एक और 4 पीढ़ी से इंदिरा जी, राजीव जी, सोनिया जी और अब राहुल गांधी, 4 पीढ़ी से गरीबी हटाओ का नारा देने वाली कांग्रेस पार्टी है, मगर गरीबों के लिए कुछ नहीं किया। और दूसरी ओर नरेंद्र मोदी जी है, जिन्होंने 80 करोड़ गरीबों के लिए घर, गैस, शौचालय, बिजली, मुफ्त राशन, मुफ्त दवाइयां और घर में नल से जल देने का काम किया, वो नरेंद्र मोदी है। भाइयों बहनों, मुझे बताओ आपका चॉइस क्या है? राहुल बाबा है या नरेंद्र मोदी है? जोर से बोलो, क्या है आपका चॉइस? और जोर से बोलो, क्या है चॉइस? मैं पूर्व जाता हूं, पश्चिम जाता हूं, उत्तर जाता हूं, दक्षिण जाता हूं, नॉर्थ ईस्ट जाता हूं, हर जगह मोदी 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 के नारे लगते हैं भाई। और आज मलकागिरी के युवा जो नारे लगाए हैं, वही नारे देश भर के युवा लगा रहे। पूरा देश नरेंद्र मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए तैयार है। भाइयों बहनों, 2 चरण समाप्त हो चुके हैं। मैं आज आपको 2 चरण का रिजल्ट बताने आया हूं। 2 चरण में अपने मोदी जी 100 से ज्यादा कई सीटें जीतकर मजबूती के साथ 400 की ओर बढ़े। भाइयों बहनों, एक कांग्रेस पार्टी, बीआरएस और मजलिस तीनों तुष्टीकरण करने वाली पार्टी। तुष्टीकरण की एबीसीडी अगर लिखी जाए तो ए से ओवैसी, बी से बीआरएस और सी से कांग्रेस होती है। भाइयों बहनों, ये तीनों पार्टियां
मुस्लिम वोट बैंक के लिए रामनवमी के जुलूस की अनुमति रद्द करने वाले हैं। मुझे बताओ मलकागिरी वालों, हैदराबाद विमोचन दिन मनाना चाहिए या नहीं मनाना चाहिए? जोर से बोलो, मनाना चाहिए या नहीं मनाना चाहिए? क्या ये कांग्रेस पार्टी मना सकती है क्या? बीआरएस मना सकती है क्या? ओवैसी मनाने देंगे क्या? आप डरिए मत, भारतीय जनता पार्टी को चुनिए, हम डंके की चोट पर हैदराबाद विमोचन दिन मनाने का काम करेंगे। भाइयों बहनों, आज मैं यहां आया हूं तब आपसे सीधी बात करना चाहता हूं। मुझे बताइए, ये कश्मीर जो है हमारा है या नहीं है? अरे जोर से बोलो, है या नहीं है? एक खड़गे साहब कहते हैं राजस्थान और तेलंगाना वालों का कश्मीर से क्या लेन देन है। अरे खड़गे साहब, 80 पार कर गए, आप तेलंगाना वालों को जान नहीं पाए। मेरा तेलंगाना का बच्चा बच्चा कश्मीर के लिए अपनी जान देने के लिए तैयार है। भाइयों बहनों, ये धारा 370 हटानी चाहिए थी या नहीं हटानी चाहिए थी? जोर से बोलो, हटानी चाहिए थी या नहीं हटानी चाहिए थी? आपने मोदी जी को दूसरी बार प्रधानमंत्री बनाया, 5 ही साल में सारे वादे पूरे। 5 अगस्त 2019 को मोदी जी ने धारा 370 को समाप्त कर दिया। भाइयों बहनों, जब धारा 370 हटाई जा रही थी, ये राहुल बाबा पार्लियामेंट में खड़े हो गए और कहने लगे मत हटाओ। मैंने पूछा, राहुल बाबा क्यों न हटाए? तो उन्होंने कहा कि इसको हटाओगे तो कश्मीर में खून की नदियां बह जाएगी। भाई और बहनों, आज मलकाजगिरी में मैं बताने आया हूं, राहुल बाबा 5 साल हो गए, खून की नदियां छोड़ो, किसी की कंकर चलाने की हिम्मत नहीं है। कंकर चलाने नरेंद्र मोदी जी ने देश को आतंकवाद और नक्सलवाद से मुक्त करने का काम किया। 10 साल तक एक कांग्रेस की सरकार थी, 10 साल तक सोनिया मनमोहन प्रधानमंत्री थे। आए दिन पाकिस्तान से आलिया मालिया जमालिया घुस जाते थे, बम धमाके करते थे, कोई बोलने वाला नहीं था। नरेंद्र मोदी जी को आपने 2014 में प्रधानमंत्री बनाया। उरी और पुलवामा में पाकिस्तान ने हमला किया, मगर पाकिस्तान भूल गया कि सरकार बदल गई है। कांग्रेस की सरकार नहीं है, भाजपा की सरकार है। और मनमोहन सिंह प्रधानमंत्री नहीं है, नरेंद्र मोदी प्रधानमंत्री। 10 ही दिन के अंदर, भाइयों बहनों, 10 ही दिन के अंदर सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक कर पाकिस्तान के घर में घुसकर आतंकवादियों का सफाया करने का काम नरेंद्र मोदी जी ने किया। भाइयों बहनों, मुझे बताओ, अगर होने वाला तो है नहीं, मगर ऐसे ही मैं पूछ रहा हूं, अगर ये इंडिया अलायंस सत्ता में आता है तो उसके प्रधानमंत्री कौन बनेंगे? कोई है? मैं एक एक कर पूछता हूं। शरद पवार जी को बना सकते हैं क्या? अरे जोर से बोलो, बना सकते हैं? ममता जी को बना सकते हैं? स्टालिन साहब को बना सकते हैं क्या? उद्धव ठाकरे को बना सकते हैं? अब हंसना मत, जरा हंसना मत। राहुल बाबा को बना सकते हैं क्या? अरे क्यों हंस रहे हो यार? कांग्रेस पार्टी के इतने बड़े नेता है, बना सकते हैं क्या? अब एक पत्रकार ने उनको पूछ लिया कि भाई आपका प्रधानमंत्री कौन? तो उन्होंने कहा
बारी बारी एक एक साल सब बनेंगे। अरे इंडी अलायंस वालों, ये परचूरण की दुकान नहीं है कि एक एक साल की पार्टनरशिप से चलेगा। ये देश आगे बढ़ रहा है। भाई और बहनों, मुझे बताओ, कोरोना जैसी महामारी आए तो ये इंडी अलायंस वाले संभाल सकते हैं क्या? जोर से बोलो, संभाल सकते हैं? ये देश को आज की स्थिति में केवल और केवल हमारे नेता नरेंद्र मोदी संभाल सकते हैं। भाई और बहनों, आप मल्काजगिरी वालों, मुझे जोर से बताना जरा, आप सभी ने कोरोना का वैक्सीनेशन लगाया है या नहीं लगाया? जोर से हाथ ऊपर कर बताओ, दोनों वैक्सीन लगे हैं? 25 पैसा भी देना पड़ा है क्या? देना पड़ा है क्या? उल्टा मोदी जी ने कॉफी पिलाकर 130 करोड़ लोगों को मुफ्त में दोनों वैक्सीन लगाने का काम नरेंद्र मोदी जी ने किया। और मित्रों, उस वक्त ये राहुल बाबा क्या कहते थे? राहुल बाबा कहते थे वैक्सीन मत लगाओ, ये मोदी वैक्सीन है। ये तो अच्छा है, तेलंगाना वाले उनकी सुनते नहीं है, सबने वैक्सीन लगा दिया, पूरे देश ने लगा दिया। अब राहुल बाबा ने देखा कि पूरे देश ने लगाया है, रात को भाई बहन चुपचाप रात के अंधेरे में वो भी वैक्सीन लगाए। अरे राहुल बाबा, शर्म करो, शर्म करो। कोरोना जैसी महामारी में भी राजनीति करते हो। आपकी बस चलती तो लाशों के ढेर लग जाते। ये तो नरेंद्र मोदी थे जिन्होंने देश को सुरक्षित करने का काम किया। भाइयों बहनों, मुझे बताओ, मुस्लिम आरक्षण देना चाहिए क्या? जोर से बोलो, देना चाहिए क्या? एक कांग्रेस पार्टी ने तेलंगाना में मुस्लिम आरक्षण रखा है। मैं आज तेलंगाना वासियों को बताकर जाता हूं, ये मुस्लिम आरक्षण संविधान विरोधी है। और भारतीय जनता पार्टी जब आएगी तो हम ये मुस्लिम आरक्षण को समाप्त कर कर एसटी, एससी और ओबीसी को आरक्षण देंगे। भाई और बहनों, मैंने ऐसा कहा तो मेरे वीडियो को एडिट कर कर लोगों में प्रचार करने लगे कि मोदी जी आरक्षण हटा देंगे। भाइयों बहनों, ये झूठे लोग हैं। मोदी जी के पास 10 साल से बहुमत है। अपने बहुमत का उपयोग नरेंद्र मोदी जी ने आरक्षण हटाने में नहीं किया, 370 हटाने में किया, ट्रिपल तलाक हटाने में किया, देश को सुरक्षित करने में किया, राम मंदिर बनाने में किया। भाई और बहनों, मैं आज एक मोदी गारंटी कहकर जाता हूं, जब तक नरेंद्र मोदी और भारतीय जनता पार्टी है इस देश में से आरक्षण को हम किसी को नहीं हटाने देंगे, किसी को नहीं हटाने। भाई और बहनों, एटेला जी हमारे मजबूत पिछड़ा वर्ग के ओबीसी नेता है। मैं आज यहां आया हूं तब एटेला जी की ओर से आप सभी को अपील करने आया हूं कि यहां एक आरआर टैक्स चल रहा है। तेलंगाना में एक आरआर टैक्स। आरआर टैक्स क्या है मालूम है? राहुल गांधी रेवंत रेड्डी टैक्स। आरआर टैक्स, जरा जोर से बोले, कौन सा टैक्स? और आरआर टैक्स की उगाही कर कर पूरे देश की कांग्रेस पार्टी को चुनाव लड़ाया जा रहा है। भाई, आरआर टैक्स में पैसा किसका जाता है? तेलंगाना की जनता रखा जाता है। ये तेलंगाना को रेवंत रेड्डी ने कांग्रेस का एटीएम बनाने का काम किया है। भाइयों बहनों, चिंता मत करिए, हमारे दोनों प्रत्याशी को जिता दो,
ये एटीएम में कैश न हो, इसकी चिंता हम करेंगे, आप चिंता मत करिए। भाइयों बहनों, तेलंगाना में इंफ्रास्ट्रक्चर में 2500 किलोमीटर का राजमार्ग नरेंद्र मोदी जी ने बनाया। रीजनल रिंग रोड परियोजना 20,000 करोड़ की 350 किलोमीटर की नरेंद्र मोदी लेकर आए। 1100 करोड़ के आवंटन से मल्टी मॉडल ट्रांसपोर्ट सिस्टम नरेंद्र मोदी लेकर आए। प्रधानमंत्री ग्राम सड़क योजना 6,000 करोड़ रुपया नरेंद्र मोदी ने दिया। तेलंगाना में देश में सबसे ज्यादा 4 वंदे भारत ट्रेन नरेंद्र मोदी ने चालू की। 26,000 करोड़ से तेलंगाना के रेलवे का विकास हो रहा है। 1,000 करोड़ से सिकंदराबाद और चेरालापल्ली रेलवे स्टेशन का विकास हो रहा है और तेलंगाना में बीबी नगर में एम्स बनाने का काम भी नरेंद्र मोदी ने किया। हासन चेरापल्ली एलपीजी पाइपलाइन 2200 करोड़ की नरेंद्र मोदी ला रहे हैं। 2000 करोड़ से कृष्णापट्टनम हैदराबाद तक पेट्रोल पाइपलाइन नरेंद्र मोदी जी लगा रहे हैं और 6300 करोड़ से रामगुंडम फर्टिलाइजर कॉर्पोरेशन को पुनर्जीवित करने का काम भी नरेंद्र मोदी ने किया और हल्दी बोर्ड बनाकर तेलंगाना के हल्दी के किसानों को हमेशा के लिए हल्दी के रेट मिले, इसकी व्यवस्था भी नरेंद्र मोदी ने की। भाइयों बहनों, ये रेवंत रेड्डी जी अभी अभी मुख्यमंत्री बने। अभी अभी उन्होंने मेरे सामने एक केस दर्ज किया है, मगर मैं रेवंत रेड्डी की तरह रोऊंगा नहीं, मैं हाईकोर्ट जाकर इसको कॉज कराऊंगा। रेवंत रेड्डी, कान खोलकर सुनो, ये केंद्र के इशारे पर तेलंगाना में जो भ्रष्टाचार कर रहे हो ना, ये लोग आपका उपयोग कर कर 6 तारीख के बाद आपको छोड़ने वाले हैं। भाई और बहनों, मैं आज बताने आया हूं, पूरा देश फिर से एक बार नरेंद्र मोदी जी को प्रधानमंत्री बनाने के लिए तैयार है। मैं तेलंगाना की जनता को कहने आया हूं, अपील करने आया हूं, तेलंगाना में से कम 12 सीट नरेंद्र मोदी जी के झोली में डालिए। हम तेलंगाना को देश का नंबर 1 राज्य बनाएंगे। बताइए भाई मल्काजगिरी वालों, मोदी जी को फिर से एक बार प्रधानमंत्री बनाओगे क्या? अरे जोर से बोलो, बनाओगे क्या? हमारे दोनों प्रत्याशियों को जिताओगे? 400 पार कराओगे? तो दोनों हाथ उठाइए, अंत तक सभी लोग उठाए दोनों हाथ, विजय के संकल्प की मुट्ठी बींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की, वंदे वंदे। आप सभी का बहुत बहुत धन्यवाद, आभार, शुभकामनाएं। भारत माता की जय, भारत माता की जय।
Like, share, subscribe.